అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటూ తమ యొక్క ఎలక్షన్స్ ప్రచారాలను మొదలుపెట్టారు. అదేవిధంగా ప్రజాగళం పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించి తన యొక్క ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇద్దరు నేతలు కూడా రాయలసీమ నుంచే, ఒకళ్ళు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర, మరొకళ్ళు పలమనేరు నుంచి ప్రజాగళం యాత్ర. ఈ యొక్క యాత్రలు స్టార్ట్ అయ్యాయి. ఎలక్షన్స్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తరువాత ఈ యొక్క అధికారం పక్షం అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఇద్దరు ఇలా ఎలక్షన్స్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దానికి సంబంధించి ఇంతకు ముందే అంటే మార్చి 23వ తారీఖున ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే చూస్తే నిజంగా ఒక సంచలనంగానే అనిపిస్తుంది. నిజంగా ఆ సర్వే వివరాలను మీతో షేర్ చేసుకుంటానికి నేను వచ్చాను. ఇదే శ్రీ ఆత్మసాక్షి సర్వే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఆత్మసాక్షి సర్వే ప్రతి ఎలక్షన్స్ లోనూ తమ ప్రిడిక్షన్స్ ఇచ్చింది. ఎక్కడ ఎవరు గెలుస్తారు అనేది చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఓట్ షేర్ ఎంత రాబోతుంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. జిల్లాల వారీగా వాళ్ళు ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుంది, అదేవిధంగా ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకోబోతున్నారు, అదేవిధంగా టోటల్గా మొత్తం 25 పార్లమెంటుల్లో ఏ పార్టీ ఏ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోబోతుంది అనే విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఒక్కసారి చూద్దాం. 175 నియోజకవర్గాలలో జిల్లాల వారీగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏ పార్టీ గెలుచుకోబోతుంది, అదేవిధంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలలో ఏ పార్లమెంటు స్థానాన్ని ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. మనం చూసుకున్నట్టయితే మొదటిగా శ్రీకాకుళం చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గం ఒకసారి చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్ ఫర్ పార్టీస్ యాజ్ ఆన్ 23/3/2024. దీనికి సంబంధించి వాళ్ళు చాలా క్లియర్ కట్ గా కాలమ్స్ లో ఇచ్చారు. మనం చూసినట్టయితే శ్రీకాకుళంలో ఫస్ట్ నుంచి చూద్దాం. శ్రీకాకుళానికి సంబంధించి మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవేంటంటే ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలు వలస, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ అండ్ నరసన్నపేట. మొత్తం మనం చూసుకున్నట్టయితే మొత్తం 10 స్థానాలను కూడా కూటమి గెలుచుకోబోతుంది. ఎడ్జ్ ఫర్ టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీ అలయన్స్ అన్నట్లు చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే వైసీపీకి ఇది చాలా షాక్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో గతంలో 2019లో చాలా సీట్లు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడున్న మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 23/3/2024 నాటికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలని మొత్తం కూటమి గెలుచుకోబోతుంది. కూటమికి ఎడ్జ్ ఉంది అని చెప్తుంది శ్రీ ఆత్మసాక్షి సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం తర్వాత మనం చూస్తే విజయనగరంలో కూడా మనం చూస్తే 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు ఏంటంటే బొబ్బిలి, శృంగవరపుకోట, నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం, పార్వతీపురం ఇది ఎస్సీ నియోజకవర్గం. దాంతోపాటు సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం, కురుపాం ఎస్సీ నియోజకవర్గం, దాంతోపాటు చీపురుపల్లి. ఇవి చూసుకున్నట్టయితే మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 9 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు, ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి ఇక్కడ నియోజకవర్గం. ఇక్కడ బొబ్బిలికి టీడీపీ అలయన్స్ కూటమికి ఇక్కడ ఎడ్జ్ ఉంది బొబ్బిలికి అని చెప్తున్నారు. దాంతోపాటు శృంగవరపుకోట కూడా కూటమికి ఇక్కడ అవకాశం ఉంది, ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. నెల్లిమర్ల ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విజయనగరం కూడా మనం చూస్తే కూటమి అభ్యర్థికి ఇక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మరొక అసెంబ్లీ నియోజకవర్గం గజపతి నగరం. గజపతి నగరంలో కూడా
టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఈ మూడి కూటమికి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లు చెప్తున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం. బట్ ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ కూటమి అభ్యర్థులే గెలుస్తారు అన్నట్లు తెలుస్తోంది. బట్ ఇక్కడ చూస్తే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇది అంత ఆషమాషిగా గెలిచే స్థానం కాదు, పోటాపోటీగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే పార్వతీపురం తర్వాత మనం చూస్తే సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు. సాలూరు తర్వాత మనం చూస్తే కురుపాం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి, కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు శ్రీ ఆత్మసాక్షి సర్వే. దాని తర్వాత చూస్తే విజయనగరంలోనే చాలా ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గం చీపురుపల్లి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ కూడా అంటే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా కానీ ఇది కీన్ కంటెస్ట్ ఉండబోతుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు. చీపురుపల్లి కూడా కీన్ కంటెస్ట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విజయనగరం తర్వాత అంటే శ్రీకాకుళంలో మనం 10, విజయనగరంలో చూస్తే 9. ఈ 9 నియోజకవర్గాలు మనం చూసుకున్నట్టయితే 9లో 4 వచ్చేసి చాలా కీన్ కంటెస్ట్, అంటే హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతోపాటు 5 ఏదైతే ఉన్నాయో 5 స్థానాలని కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు అన్నట్లు చాలా క్లారిటీగా చెప్పింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విజయనగరం తర్వాత మనం చూస్తే విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 15 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది మనం చూద్దాం. విశాఖపట్నం మనం చూస్తే 15 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో పాయకారావుపేట మొదటి నియోజకవర్గం. చూస్తే పాయకారావుపేట ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ పాయకారావుపేటలో కూటమి అభ్యర్థులు గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే అనకాపల్లి కూడా కూటమి అభ్యర్థికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. గాజువాకలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ చోడవరంలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అరకు ఎస్టీ ఇది కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మాడుగుల ఇక్కడ నుంచి కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తుంది శ్రీ ఆత్మసాక్షి సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం నర్సీపట్నం కూడా మనం చూస్తే ఇక్కడ కూడా కూటమి అభ్యర్థికే ఛాన్స్ ఉంది, కూటమి అభ్యర్థి ఇక్కడి నుంచి గెలుస్తారు. నర్సీపట్నం తర్వాత మనం చూస్తే పాడేరు ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇది మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూస్తే యలమంచిలి కూడా ఎడ్జ్ ఉంది, కూటమికి ఎడ్జ్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ భీమిలీకి సంబంధించి కూడా ఇక్కడ సేమ్ టీడీపీ అండ్ జేఎస్పీ అండ్ బీజేపీ అలయన్స్ కూటమికే ఉన్నట్లు చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే భీమిలి తర్వాత చూస్తే పెందుర్తి కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడు. విశాఖపట్నం ఈస్ట్ కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడు. విశాఖపట్నం నార్త్ కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడు. విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. టోటల్ గా విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో మొత్తం 14 వరకు టోటల్ గా 14 వరకు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒకే ఒక స్థానం పాడేరు, అది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. విశాఖపట్నం తర్వాత మనం చూస్తే ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా పత్తిపాడు మనం చూస్తే ఇక్కడ చూస్తే కూటమి ఇక్కడ గెలవబోతుంది. పిఠాపురం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఎంత అనే విషయంలోనే దానికి సంబంధించి మాత్రమే చూస్తున్నారు. కాబట్టి దగ్గర కొంతమంది 50,000 అంటారు, కొంతమంది 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అని చెప్తారు. కాబట్టి పిఠాపురం మనం చూసుకున్నట్టయితే
టీడీపీకి అండ్ జేఎస్పీ అండ్ బీజేపీ అలయన్స్ కి ఇక్కడ ఎడ్జ్ ఉంది. కాకినాడ రూరల్ ఇది కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడు. పెద్దాపురం కూటమి అభ్యర్థి. కాకినాడ సిటీ ఇక్కడి నుంచి కూడా సిటీలో కూడా కూటమి అభ్యర్థికే ఎడ్జ్ ఉంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ ముమ్మడివరం కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్టు చెప్తున్నారు. ముమ్మడివరం తర్వాత మనం చూస్తే రామచంద్రాపురంలో కూడా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి కూటమి అభ్యర్థికి ఇక్కడ ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. అమలాపురం కూడా ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. రాజోలు మనం చూసుకున్నట్టయితే 2019 ఎలక్షన్స్ లో కూడా ఇక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచారు రాపాక వరప్రసాద్. కానీ తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు రాజోల్లో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొత్తపేటలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మండపేటలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. రాజానగరం ఇది జనసేన పోటీ చేస్తుంది. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తున్నట్టే రాజమండ్రి సిటీ కూడా కూటమి అభ్యర్థికే వెళ్తుంది. కూటమి అభ్యర్థి గెలబోతున్నాడు. నెక్స్ట్ మనం చూస్తే రాజమండ్రి రూరల్ ఇక్కడి నుంచి కూడా కూటమి అభ్యర్థి ఇక్కడ ఎవరైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నాడో ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జగ్గంపేట కూడా టీడీపీ జేఎస్పీ అండ్ బీజేపీ అలయన్స్ అభ్యర్థి మాత్రమే ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో రామచంద్రాపురం ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పి గన్నవరం ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఫస్ట్ ఇక్కడి నుంచి మహాసేన రాజేష్ పోటీ చేయాల్సి ఉంది. బట్ కొన్ని కారణాల వల్ల ఇక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ బరిలో ఉన్నారు. పి గన్నవరం నుంచి కూటమి అభ్యర్థి గెలబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అనపర్తి చూస్తే ఇక్కడ కీన్ కంటెస్ట్ గా ఉంది. ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేం, పోటాపోటీగా ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే తుని చూసుకున్నట్టయితే టీడీపీ అండ్ జేఎస్పీ బీజేపీ అలయన్స్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలబోతున్నారు ఇక్కడి నుంచి అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే వెస్ట్ గోదావరికి సంబంధించి మనం ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, దాంతోపాటు దానికి సంబంధించిన ఆల్మోస్ట్ లిస్ట్ అనేది మాక్సిమం వచ్చేసింది. దాని తర్వాత ఈ టైంలో యాజ్ ఆన్ 23/3/2024 నాటికి వెస్ట్ గోదావరిలో ఉన్న స్థానాలు మొత్తం 15. ఆ 15లో ఎవరు ఎక్కడి నుంచి గెలబోతున్నారు? మొదటి స్థానం చూసుకుంటే నిడదవోలు నుంచి ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలబోతున్నారు. ఆచంట కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. పాలకొల్లు ఇక్కడి నుంచి నిమ్మల రామానాయుడు ఎవరు ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలబోతున్నారు. ఉంగుటూరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారు. అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఏలూరు కూటమి అభ్యర్థి, పోలవరం కూటమి అభ్యర్థి, చింతలపూడి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అనూహ్యంగా కీన్ కంటెస్ట్, వరాహోరి తప్పదు అన్నట్టు చెప్తున్నారు. చింతలపూడి వరాహోరి తప్పని పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే దెందులూరు టీడీపీ అభ్యర్థి ఇక్కడ ఎవరైతే ఉన్నారో చింతమనేని ప్రభాకర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ గెలబోతారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూస్తే గోపాలపురం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం అంతకుముందు చింతలపూడి చూద్దాము, ఇప్పుడు గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇది కీన్ కంటెస్ట్, ఓరాహోరి తప్పని పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి, కొవ్వూరు ఎస్సీ కూటమి అభ్యర్థి, నర్సాపురం కూటమి అభ్యర్థి, భీమవరం కూటమి అభ్యర్థి, ఉండి కూటమి అభ్యర్థి, తణుకు కూటమి అభ్యర్థి. మొత్తం చూసుకున్నట్టయితే వెస్ట్ గోదావరిలో మొత్తం మనం చూస్తే 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ స్థానాలలో 2 అసెంబ్లీ స్థానాలు చింతలపూడి అండ్ గోపాలపురం ఈ 2 కీన్ కంటెస్ట్ లో ఉంటాయి హోరాహోరీగా. మొత్తం కూటమి అభ్యర్థులు ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెస్ట్ గోదావరి తర్వాత మనం చూస్తే కృష్ణా డిస్టిక్ సంబంధించి మొత్తం
16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ స్థానాలలో ఏ స్థానాన్ని ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. కృష్ణా మొత్తం ఒకసారి చూసుకున్నట్టయితే 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతారు అనేది చూద్దాం. నూజివీడు కూటమి అభ్యర్థి, ఇక్కడ నూజివీడు నుంచి కూటమి అభ్యర్థి. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం, నిజంగా చూస్తే ఇది కీన్ కంటెస్ట్. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి కులికిపూడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు తిరువూరు ఎస్సీ నుంచి. బట్ అనూహ్యంగా ఇక్కడ గెలుపు ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది హోరాహోరీ తప్పని సీటు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే గన్నవరం, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలబోతున్నాడు. గన్నవరంలో కైకలూరులో కూడా కూటమి అభ్యర్థి గెలబోతున్నారు. పెనమలూరు కూటమి అభ్యర్థి గెలబోతున్నారు. పెడన కూడా కూటమి అభ్యర్థి. దాంతోపాటు పామర్రు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ కూటమి అభ్యర్థి, జగ్గయ్యపేట కూటమి అభ్యర్థి, మైలవరం కూటమి అభ్యర్థి, నందిగామ ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. గుడివాడ అనూహ్యంగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఇప్పుడు ఇక్కడ ఓడిపోబోతున్నాడు గుడివాడ నుంచి అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే విజయవాడ ఈస్ట్ కు కూటమి అభ్యర్థి ఇక్కడ విజయవాడ నుంచి కూడా గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూస్తే విజయవాడ వెస్ట్ కూడా కూటమి అభ్యర్థికి ఎడ్జ్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. మచిలీపట్నంలో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడు. అవనిగడ్డ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మొత్తం కృష్ణా జిల్లాకి సంబంధించి మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కటి తిరువూరు ఎస్సీ నియోజకవర్గం, ఇది ఒక్కటి కీన్ కంటెస్ట్ గా ఉంటది. మిగతా 15 కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కృష్ణా డిస్టిక్ తర్వాత మనం చూస్తే మరో ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా గుంటూరుకి సంబంధించి మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. గుంటూరు మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురజాల కూటమికి ఎడ్జ్ ఉంది. తాటికొండ కూటమి అభ్యర్థి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి, వినుకొండ కూటమి అభ్యర్థి, వేమూరు కూటమి అభ్యర్థి, పొన్నూరు కూటమి అభ్యర్థి, పెదకూరపాడు కూటమి అభ్యర్థి, మాచర్ల, ఇక్కడ ఒక బ్రేక్ పడింది. మాచర్ల మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటది. ఇక్కడ విజయం అంత ఈజీ కాదు అన్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన. ఇప్పుడు చూస్తే అది మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటది. మిగతా మొత్తం సత్తెనపల్లి చూస్తే కూటమి అభ్యర్థి, నర్సరావుపేట కూటమి అభ్యర్థి, గుంటూరు ఈస్ట్ కూటమి అభ్యర్థి, తెనాలి కూటమికే, మంగళగిరి కూటమికే, బాపట్ల కూటమికే, పత్తిపాడు కూటమి, గుంటూరు వెస్ట్ కూటమి, రేపల్లె కూటమి. టోటల్ గా మనం చూసుకుంటే మొత్తం గుంటూరులో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే ఒక నియోజకవర్గం, అదే పల్నాడులో ఉన్నటువంటి మాచర్ల. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటాడు కాబట్టి ఇక్కడ మాత్రం హోరాహోరీ తప్పని పరిస్థితి. మొత్తం గుంటూరు 17లో 16 కూటమి గెలుస్తుంది. ఒకే ఒకటి కీన్ కంటెస్ట్ లో ఉంటది. గుంటూరు తర్వాత మనం చూస్తే ప్రకాశంలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 12 నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. మొత్తం ప్రకాశం జిల్లాలో మనం చూసుకున్నట్టయితే 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎవరు గెలవబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే చీరాల కూటమి అభ్యర్థి, ఒంగోలు కూటమి, కందుకూరు కూటమి అభ్యర్థి, కొండపి కూటమి అభ్యర్థి, కనిగిరి కూటమి అభ్యర్థి. బట్ దర్శి మాత్రం కీన్ కంటెస్ట్. దీంట్లో మొత్తం ప్రకాశంలో మొత్తం 12 స్థానాలు ఉంటాయి. దర్శి అనేది చాలా పోటీగా ఉంటది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పరుచూరు కూటమి, అద్దంకి కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో నెక్స్ట్ మనం చూస్తే సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూటమి అభ్యర్థి. నెక్స్ట్ మనం చూస్తే మార్కాపురం, ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలవబోతుంది. నెక్స్ట్ చూస్తే గిద్దలూరు
వైఎస్ఆర్సిపి, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సిపి. మొత్తం దాంట్లో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం. దాంతోపాటు దర్శి ఏదైతే ఉందో ఒక నియోజకవర్గం కీన్ కంటెస్ట్లో ఉండబోతుంది. అంటే టోటల్గా 12లో 3 వైఎస్ఆర్సిపికి, అదేవిధంగా 1 కీన్ కంటెస్ట్లో ఉంటుంది. మిగతా స్థానాలు మొత్తం ఏదైతే ఉన్నాయో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. మనం ప్రకాశం జిల్లా తర్వాత మనం చూసుకున్నట్టయితే నెల్లూరు జిల్లాకి సంబంధించి మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులకి ఎడ్జ్ ఉందనేది మనం ఒకసారి చూద్దాం. మొత్తం నెల్లూరుకి సంబంధించి మనం చూస్తే నెల్లూరు చూస్తే మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్టే సర్వేపల్లి కూటమికి ఇక్కడ కూటమి గెలవబోతుంది. ఉదయగిరి కూటమి గెలవబోతుంది. వెంకటగిరి కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ కావలి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. గూడూరు కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సూళ్లూరుపేట మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. ఆత్మకూరు కూటమి, కొవ్వూరు కూటమి, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి. మొత్తంగా చూసుకున్నట్టయితే నెల్లూరులో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. ఆ 10 స్థానాలలో సూళ్లూరుపేట 1 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా 9 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు తర్వాత మనం చూసుకున్నట్టయితే కడప జిల్లాలో చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు అనేది చూద్దాం. కడపకు సంబంధించి మనం చూస్తే కడప 10 అసెంబ్లీ స్థానాలు. కడప సంబంధించి ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది అన్నట్లు చెప్తున్నారు. మైదుకూరు కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. కోడూరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాయచోటి మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. కీన్ కంటెస్ట్ ఓరాహోరి తప్పని పరిస్థితి ఇక్కడ రాయచోటికి. పులివెందుల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కమలాపురం కీన్ కంటెస్ట్ లో ఉంటుంది కమలాపురం. నెక్స్ట్ చూస్తే జమ్మలమడుగు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ పొద్దుటూరు కీన్ కంటెస్ట్ లో ఉంటుంది. ఓరాహోరి తప్పని పరిస్థితి. రాజంపేట చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం మనం ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం కడపకు సంబంధించి 10 స్థానాలు ఉన్నాయి. దీంట్లో 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. కోడూరు, బద్వేలు, పులివెందుల, అదేవిధంగా జమ్మలమడుగు, రాజంపేట. దాంతోపాటు 3 ఏదైతే స్థానాలు ఉన్నాయో కీన్ కంటెస్ట్ లో ఉంటాయి. అదే రాయచోటి, కమలాపురం, అదేవిధంగా పొద్దుటూరు. ఈ 3 ఓరాహోరీగా ఉంటాయి. బట్ 2 స్థానాలు మాత్రమే కడప జిల్లాలో, కేవలం 2 స్థానాలు మాత్రమే. ఒకటి కడప సిటీ అండ్ మైదుకూరు, ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. నెక్స్ట్ కడప తర్వాత మనం చూస్తే కర్నూలులో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. కర్నూలుకు సంబంధించి మొత్తం 14 స్థానాలు. దాంట్లో ఫస్ట్ మనం చూస్తే నందికొట్కూర్ మనం చూస్తే కీన్ కంటెస్ట్. నెక్స్ట్ డోన్ కీన్ కంటెస్ట్. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ పత్తికొండలు. బనగానపల్లె ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో నెక్స్ట్ చూస్తే ఆళ్లగడ్డ ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే కోడుమూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీది. శ్రీశైలం చూస్తే ఇక్కడ కూటమికి ఎడ్జ్ ఉంది. కర్నూలు కూడా కూటమికే, ఆలూరు కూడా కూటమికే. నెక్స్ట్ మనం చూస్తే నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెనుగూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాణ్యం చూస్తే మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటది. నెక్స్ట్ మనం చూస్తే ఆదోని, ఇది మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటది అన్నట్లు చెప్తున్నారు. టోటల్ గా మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాలలో 5 స్థానాలని ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలబోతున్నారు. దాంతోపాటు 3 ఏదైతే ఉన్నాయో ఆ 3 కూడా చాలా కీన్ కంటెస్ట్ లో ఉంటాయి అన్నట్లు చెప్తున్నారు. మిగతావన్నీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే అనంతపూర్కి సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. అనంతపూర్కి సంబంధించి మనం చూస్తే మొత్తం 14 స్థానాలు. ఈ 14లో రాప్తాడు కూటమి, రాయదుర్గ్ కూటమి, ఉరవకొండ కూటమి, హిందూపూర్ కూటమి, మడకసిరాయసి కూటమి, పుట్టపర్తి మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఉంటుంది. పుట్టపర్తి మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటుంది. నెక్స్ట్ పెనుగొండ కూటమి, కదిరి కూటమి, ధర్మవరం వైఎస్ఆర్సిపి, గుంతకల్లు ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఉంటది. నెక్స్ట్ దాన్ని చూస్తే తాడిపత్రి కూటమి, సింగనమల కూటమి, అనంతపూర్ అర్బన్ కూటమి, కళ్యాణదుర్గం కూటమి. అనంతపూర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాలలో ఒకే ఒక స్థానాన్ని గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే ధర్మవరం ఒకటి గెలుస్తుంది. మిగతా ఈ 3 కీన్ కంటెస్ట్ లో ఉంటాయి. మిగతా ఈ 3 కాదు, రెండే కీన్ కంటెస్ట్ లో ఉంటాయి. ఒకటి పుట్టపర్తి అండ్ గుంతకల్, ఓరాహోరీ తప్పదు. మనం మొత్తం చూసుకున్నట్టయితే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 ఓరాహోరీ తప్పని పరిస్థితి. అంటే 14లో 3 తీస్తే మొత్తం 11 అనంతపురం జిల్లాలో మొత్తం 11 స్థానాలని కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. అనంతపూర్ తర్వాత మనం నెక్స్ట్ జిల్లాని చూద్దాం. అదే చిత్తూరు జిల్లాలో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలబోతున్నారు, ఏ నియోజకవర్గం నుంచో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం చూడబోయే జిల్లా చిత్తూరుకు సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాలను మనం ఒకసారి చూసుకున్నట్టయితే మదనపల్లె కీన్ కంటెస్ట్, ఓరాహురి తప్పని పరిస్థితి. నెక్స్ట్ చంద్రగిరి కూటమి, కుప్పం కూటమి, పలమనేరు కూటమి, పీలేరు కూటమి, పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటాడు. శ్రీకాళహస్తి కూటమి, తంబాలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతి కూటమి, సత్యవేడు కూటమి, నగరి కూటమి, గంగాధర నెల్లూరు వైఎస్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ చిత్తూరు కూటమి, పూతలపట్టు కూటమి. టోటల్ గా చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో 3 అసెంబ్లీ స్థానాలని అదే పొంగనూరు, తంబాలపల్లె, గంగాధర నెల్లూరు, ఈ 3 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంటే మదనపల్లె ఒకటి మాత్రం కీన్ కంటెస్ట్ గా ఉండబోతుంది. మొత్తం 3 వైఎస్ఆర్సిపి, 1 కీన్ కంటెస్ట్. మిగతా 10 స్థానాలని ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు. టోటల్ గా ఇది మొత్తం 175 నియోజకవర్గాలలో జిల్లాల వారీగా ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది మనం చూసాం. అసలు టోటల్ గా ఏ జిల్లా నుంచి ఎవరికి ఎంత వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ఆ లిస్ట్ కూడా ఉంది, దానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే ఇది ఆ లిస్ట్. టోటల్ గా శ్రీ ఆత్మసాక్షి సర్వేలో ఏ జిల్లా నుంచి ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలబోతుంది అనేది చూద్దాం. మొదటిగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. కూటమికి 10 స్థానాలు, కీన్ కంటెస్ట్ లో మాత్రం 1 స్థానం కూడా లేదు. అక్కడ క్లియర్ కట్ ఉంది. నెక్స్ట్ మనం చూస్తే విజయనగరంలో 9 స్థానాలు ఉన్నాయి. 9 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం కూడా ఎడ్జ్ లేదు, గెలుచుకునే స్థానం. 5 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వస్తే 4 మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి ఓరాహోరీలో. అది మొత్తం 9 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 కూడా గెలుచుకునే ఇప్పటి వరకు యాజ్ ఆన్ 23/3/2024కి పరిస్థితి ఇది. దాని తర్వాత కూటమికి 5, కీన్ కంటెస్ట్ లో 4. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో మొత్తం మనం చూసుకున్నట్టయితే 15 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా 14 కూటమి అభ్యర్థులు. కీన్ కంటెస్ట్ లో 1 కూడా లేదు. చూస్తే ఇక్కడ కూడా విశాఖపట్నంలో ఆ విధంగా ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూస్తే మనం మొత్తం ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. 19 స్థానాలు ఉంటే 19 స్థానాల్లో 1 స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు కీన్ కంటెస్ట్ లో మరొక స్థానం ఉంటుంది.
మొత్తం 19లో 2 స్థానాలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒకటి కీన్ కంటెస్ట్, మొత్తం 17 స్థానాలను కూడా కూటమి అభ్యర్థి గెలబోతుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. ఈ 15 స్థానాలలో 13 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుచుకుంటే 2 కీన్ కంటెస్ట్లో ఉంటాయి. ఒకటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం లేదు. నెక్స్ట్ మనం చూస్తే కృష్ణాకి సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. 16 స్థానాలలో ఏకంగా 15 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుస్తుంటే ఒకచోట మాత్రం హోరాహోరీ తప్పదు, కీన్ కంటెస్ట్ లో ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ గుంటూరు చూసుకున్నా కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. గుంటూరులో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాల్లో 16 స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు. ఒకటి కీన్ కంటెస్ట్ లో ఉంటుంది. అదే మాచర్ల ఒకటి కీన్ కంటెస్ట్ లో ఉంటుంది. 16 కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం లేని పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రకాశంలో మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. 12లో ప్రకాశం సంబంధించి 12 ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3, కూటమికి 8, ఒకటి కీన్ కంటెస్ట్. నెక్స్ట్ చూస్తే నెల్లూరుకు సంబంధించి 10 ఉన్నాయి. ఇక్కడ 10 అసెంబ్లీ స్థానాలలో 9 స్థానాలు ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు. నెల్లూరులో 1 స్థానం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. హోరాహోరీ లేని పరిస్థితి, ఇది పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే కడప చూద్దాం. కడప సంబంధించి చూస్తే మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. ఈ 10 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 గెలుచుకోబోతుంది. 2 టీడీపీ, 3 కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి. కర్నూలు జిల్లా చూస్తే మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాల్లో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 6 టీడీపీ, 2 కీన్ కంటెస్ట్ లో ఉంటాయి. అది 14 పరిస్థితి. నెక్స్ట్ అనంతపురం చూసుకున్నట్టయితే మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో 14 అసెంబ్లీ స్థానాలలో 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 11 కూటమి అభ్యర్థులు గెలుస్తారు. 2 కీన్ కంటెస్ట్ లో ఉంటాయి. నెక్స్ట్ చూస్తే చివరిగా చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 14 స్థానాలకు సంబంధించి 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 10 కూటమి, 1 కీన్ కంటెస్ట్. ఇది అన్నమాట జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. టోటల్గా 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21, టీడీపీ అండ్ జనసేనకు 136, కీన్ కంటెస్ట్ లో మాత్రం 18 ఉన్నాయి. హోరాహోరీ. ఇది టోటల్గా శ్రీ ఆత్మసాక్షి సర్వే జిల్లాల వారీగా ఇచ్చిన వాళ్ళ యొక్క సర్వే రిపోర్టు. మనం ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం 175 నియోజకవర్గాలలో 136 స్థానాలని కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు. 21 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 18 స్థానాలలో కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్పి శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. వాళ్ళు కూడా సేమ్ అదే చెప్పారు. ఇక్కడ 175లో కూటమికి 136, 21 అది కీన్ కంటెస్ట్ లో 18 అన్నట్లు చెప్తున్నారు. ఇది టోటల్గా శ్రీ ఆత్మసాక్షి సర్వే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలబోతున్నారు యాజ్ ఆన్ 23/3/2024 మార్చి 23 నాటికి మూడ్ ఆఫ్ ఏపీ మూడ్ ఏ విధంగా ఉన్నది అంటూ వాళ్ళు ఇచ్చినది. ఇక్కడ కూటమి విజయం సాధించబోతోంది అంటూ శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇలా చెప్తుంది. దానికి సంబంధించి ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. దాన్ని ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు చాలా గ్రాఫికల్గా ఇక్కడ ఇచ్చేసారు. మొత్తం ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుందని కూడా చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కూటమికి ఇక్కడ 53.5, కూటమికి ఇక్కడ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3% వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు అన్డిసైడెడ్ ఓటర్స్, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళు ఇచ్చారు, అది ఒక 2% ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. టోటల్గా చూస్తే ఇది 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు, అదేవిధంగా వాళ్ళ యొక్క షేర్ ఎలా ఉండబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షేర్ ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు.